12వ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మంత్రివర్యులు కూడా మన పౌర శాఖ మంత్రులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారికి, అదేవిధంగా పెద్దలు నాగబాబు గారికి, మన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ సభ్యులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా 12వ ఆవిర్భావ సభకు ఒక ప్రధానంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆవిర్భావ సభకు ఒక స్పెషల్ ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్పారు ఇంతకుముందు 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయని చెప్పేసి. అంటే పుష్కరాలు ఎంత ముఖ్యమో ఈ యొక్క ఆవిర్భావ సభకు కూడా అంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అది అందులో ముఖ్య భూమిక మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోషించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఆయన దేశంలో బీజేపీని, తెలుగుదేశం, జనసేన పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ యొక్క వైసీపీని ఎదుర్కోవడం జరిగింది. గతంలో చెప్పారు, ఎలక్షన్ల ముందు గత ఆవిర్భావ సభలో చెప్పారు, జగన్ నిన్ను పాతాళానికి తొక్తా అని చెప్పేసి. పాతాళం ఎక్కడుందో మనకు తెలియదు, కానీ అంతకన్నా లోతుగా తొక్కు చూపించారు మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చెప్తే దిమ్మ తిరిగే విధంగా చెప్తారని చెప్పేసి, అది చేతు చూపిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. జగన్ చెప్పేవాడు వై నాట్ 175 అని. ఒకటే గుర్తు పెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారు 151 ఉంటే మధ్యలో 5 లేసిపోయింది, ఆ ఒకటి ఈ ఒకటి నిలబడింది. అంటే 11 సీట్లు నిలబడ్డాయి నీకు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ జల సముద్రం చూస్తా ఉంటే వచ్చే ఎలక్షన్ లో ఆ పక్కన ఉన్నటువంటి ఒకటి కూడా లేచిపోతుంది, సింగిల్ వస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నాం, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జయం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ తెలుగు ప్రజలను కాపాడుకోవాలి అని ఏకైక లక్ష్యంతో ఆయన ఈ పార్టీని స్థాపించారు. ఇటువంటి మహానుభావుడికి, ఇటువంటి గొప్ప వ్యక్తికి తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. బాబు జనసేన ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. తదుపరి కార్యక్రమం జనసేన పార్టీ వారితో మత్స్యకారుల తాలూకు ప్రయాణం